రంజాన్ సందర్భంగా నేను మిత్రుని తలుచుకుంటూ రాసినటువంటి ఒక కవితను మీకు వినిపిస్తాను. నా పేరు కట్కొచ్చుల రమేష్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. శీర్షిక खूबसूरत दोस्ताना। अरे रहीम आ गले लग जा, ఈద్ ముబారక్ బాయ్ అంటూ రంజాన్ పండుగను అలాయ్ బలాయిలిచ్చుకుంటూ సేమియా పాయసాన్ని ఆరగిస్తూ తీయని పలకరింపులతో తేలిపోయే వాళ్ళం. గాలిబ్ గజల్ గానంలా, బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ సంగీతంలా మా దోస్తానా ఖూబ్సూరత్గా ఉండేది. బక్రీద్ పండగకు పెద్ద ఈద్గా వద్దకు ఇద్దరం బైక్ ఎక్కి ఏ దోసితి పాట లెక్క మస్తు ఖుషిగా పోయేటోళ్ళం. అక్కడ వాళ్ళ పిత్రాదానాలకు సలాం చేసేటోళ్ళం. చాందిని టీ స్టాల్ ఇరానీ ఛాయ్ని సగం చేసుకుని సంబురంగా తాగేటోళ్ళం. రహీం అంటే రాముడి లెక్కనే, ఒకటే మాట ఒకటే బాణం, కానీ లోపలి బాధల్ని కప్పేసుకునేటోడు. అందరు పరేషాని ఉన్నా ఊపర్ షేర్వాణి వేసేటోడు. అత్తరు గుబాలింపులతో అత్తుకునేటోడు. ఇద్దరం కలిసే పాకిస్తానీ ఇండియా క్రికెట్ ఆటను చూసేటోళ్ళం. జహీర్ ఖాన్ బౌలింగ్కు, సచిన్ బ్యాటింగ్కు ఎంజాయ్ చేస్తూ చప్పట్లు చచ్చుకునేటోళ్ళం. ఇండియా గెలుపుకు ఇల్లంతా పండుగే. మా దోస్తానాకు మతం అడ్డురాలే, మా దోస్తానాకు కులం అడ్డురాలే. బచ్పన్ నుంచి పీర్ల పండక్కైనా నా దసరా సందడికైనా ఉత్సవాలకైనా ఉగాది వేడుకలకైనా అశ్వయుద్ధుల ఆటలా సాగినం. ఆయేషా ఆసిఫాల కోసం కన్నీరు మున్నీరైనం. మతమేదైనా మానవత్వమై విలపించినం. ఇప్పుడు రాజకీయ రంగులు, కుతంత్రపు హంగులు క్రూరముగాలకు ఆవుతోలు కప్పుతుండే. ఆహారంపై ఆంక్షల ఉచ్చులు గుచ్చుతుండే. ఇరుగు పొరుగులకే జుట్లు ముడేస్తుండే. మిత్రుల మధ్య నిప్పు పెడుతుండే. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం కూసినా దిల్కా దోస్తానా వదులుతామా. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు